హలో ఫ్రెండ్స్! నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దానికోసం అమెజాన్‌లో ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను. ఈరోజే డెలివరీ అయ్యింది. ఈ ట్రైపాడ్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. ఇందులో ఏమేమి వచ్చాయి అనేది. అలాగే ఈ ట్రైపాడ్ ఎలా వాడాలో కూడా మీకు రివ్యూ చెప్తాను. అమెజాన్‌లో నాకైతే 999కి ఈ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. వావ్! చూడ్డానికి చాలా క్లాసీగా అయితే ఉంది ఇది. యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. దీని పేరు వచ్చేసి లాంగ్ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ MLSS009. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి దగ్గరగా ఉన్నప్పుడు 33 సెంటీమీటర్స్, ఫుల్‌గా ఓపెన్ చేసినప్పుడు 160 సెంటీమీటర్స్. అలాగే వెయిట్ వచ్చేసరికి 380 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ కంటే తక్కువ. లైట్ వెయిట్ ఉండడం వల్ల ట్రావెలింగ్‌కి కూడా చాలా కన్వీనియంట్‌గా ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూజర్ మాన్యువల్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా దీనిపైన డీటెయిల్స్ ఏమున్నాయో ఇక్కడ మనం చూసుకోవచ్చు. పేరింగ్‌లో ఎలా ఉంటది, పేర్ చేయకుండా ఉంటే ఎలా ఉంటది, పవర్ ఆన్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలనేది మనకైతే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అండి మన కొత్త ట్రైపాడ్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. చాలా అంటే బాగుంది. చాలా బాగుంది. బ్లాక్ కలర్‌లో చాలా క్లాస్ లుక్‌గా ఉంది. ఇంత తక్కువ ప్రైస్‌లో ఇంత చాలా క్లాస్ లుక్‌తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏమేమి మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది. ఇక్కడ మనకు అయితే రిమోట్ సెన్సార్ కూడా ఇవ్వడం జరిగింది. రిమోట్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే దానికి ఓపెన్ చేయడానికి 3 లెగ్స్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం, మౌంట్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో. చాలా క్లాసీ లుక్‌తో 3 లెగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా లెగ్స్ కింద సపోర్ట్‌గా ఇవి కూడా పెట్టడం వల్ల మనకు ట్రైపాడ్‌కి అయితే ఎక్స్ట్రా స్ట్రెంత్ కూడా రావడం జరుగుతుంది. లెగ్స్ వచ్చేసి ప్లాస్టిక్‌తో చేశారు. మిడిల్‌లో ఉండే రాడ్ వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేశారు. ఈ రాడ్‌లో మొత్తం 7 స్టేజెస్ అయితే ఉన్నాయి. మనకు ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అండి. ఇలా ఈ స్క్రూని లూజ్ చేసుకొని మనం మొబైల్ హోల్డర్‌ని మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా ఇవి వచ్చేసి మొబైల్ గ్రిప్ కోసం అని పెట్టారు. ఇలా మనం స్క్రూ లూజ్ చేసుకున్నాక ఈ గ్రిప్స్‌లో ఇందులో మొబైల్ పెట్టేసి మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా వెనకాల వరకు మొత్తం 270 డిగ్రీస్ అనేది మూవ్ అవుతుంది. అలాగే మనకు ఈ మిడిల్‌లో ఉన్న పిన్ వచ్చేసి కెమెరా వాళ్ళ కోసం అండి. ఇప్పుడు మొబైల్ వాడే వాళ్ళకైతేనే మొబైల్‌తో రికార్డ్ చేసే వాళ్ళకి దీంతో యూజ్ చేసుకోవచ్చు. లేదు కెమెరా ఉన్న వాళ్ళైతే కెమెరాని ఇందులో ఫిక్స్ చేసుకొని కెమెరాని చూసుకోవచ్చు. ఇది కూడా మూవ్ అవుతుంది మనకు. ఇలా ఇటు నుంచి ఇక్కడ వరకు అనేది మూవ్ అవుతుంది. ఇట్లా వెనకాల బ్యాక్ సైడ్ వరకు అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా. అలాగే మొబైల్‌ని కూడా ఇలా చెప్పాను కదా ఇందాక 270 డిగ్రీస్ అన్నాను కదా! 270 డిగ్రీస్ ఇలా మనం ఇలా కావాలంటే వర్టికల్‌గా ఏ డైరెక్షన్ ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇదైతే చాలా కన్వీనియంట్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి నేను దీన్ని సగం వరకైతే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఫుల్‌గా ఓపెన్ చేసి చూద్దాం ఎంత హైట్ ఉంది ఏంటి అనేది. ఇప్పుడు చూసుకుంటే నేను దీన్ని ఫుల్‌గా అయితే ఓపెన్ చేశాను. 160 సెంటీమీటర్స్ అంటే ఒక యావరేజ్ మనిషి హైట్ అంత అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఆన్ అయితే చేద్దాం. కొద్దిసేపు హోల్డ్ చేసి పెట్టగానే మనకైతే ఇట్లా ఒక 4, 5 టైమ్స్ ఇలా లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అంటే మనకి ఇది ఆన్ అయిందని అర్థం. నెక్స్ట్ దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనం ఫోన్లో అయితే బ్లూటూత్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కింద సెల్ఫీ ఎక్స్పర్ట్ అని కనబడుతుందా, ఇదే మన సెల్ఫీ రిమోట్ యొక్క పేరు. చూస్తున్నారు కదా, అది పేర్ అవ్వగానే ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అవ్వడం అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడండి మనకు కనెక్టెడ్ అని చెప్పేసి సెల్ఫీ ఎక్స్పర్ట్ అయితే కనబడుతుంది. ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేశాను కదా, ఇప్పుడు రిమోట్తో చూద్దాం మనకు ఆన్ చేస్తుందా లేదా, కెమెరా ఏంటి, మైక్ ఏంటి అనేది. మీరు చూసుకుంటే ఇప్పుడైతే నేను క్లిక్ చేయగానే ఫోటో అయితే రావడం జరిగింది. అలాగే వీడియో మోడ్లో కూడా ఒకసారి చూద్దాం. వీడియో మోడ్లో కూడా ఇప్పుడైతే నేనైతే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూసుకుంటే మనకు వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం మళ్ళీ ప్రెస్ చేద్దాం, చూద్దాం వీడియో రికార్డింగ్ స్టాప్ అవుతుందా లేదా అనేది కూడా. మళ్ళీ ప్రెస్ చేశాను, వీడియో రికార్డింగ్ కూడా స్టాప్ అయిపోయింది. ఫైనల్గా 1000 రూపీస్కి నాకైతే ఈ ప్రోడక్ట్ వర్త్ అనిపించింది.